యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పాట పాడి దేవుని మహిమపరచుదాం. దేవుడు చేసిన కార్యాల గురించి ధ్యానించుకొని మనం ఆరాధన చేసుకొని హల్లెలూయా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమందా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమందా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్నాయి ఆయుధముండినను, రూపింపబడుచున్నాయి ఆయుధముండినను, నాకు విరోధమై వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమందా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమందా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. సర్వోన్నతుడైన నా దేవునితో చేరి, సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సదదము తన కృప వెల్లడి చేయ సుధులతో నింబేను, ఇలలో సుధులతో నింబేను. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమందా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమందా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా ఆమేన్. నాకెందో ఆనందమే, హల్లెలూయా ఆమేన్. నాకెందో ఆనందమే, సియోన్ నివాసం నాకెందో ఆనందం, సియోన్ నివాసం నాకెందో ఆనందం. ఆనందమానందమే, ఇలలో ఆనందమానందమే. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమందా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమందా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమందా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. స్తోత్రమే పరిశుద్ధుడా, మీ కృపల కోసం అంటున్నాడే, మిమ్మల్ని ఏ రోజు నడిపించిన ప్రేమ కోసం అంటున్నారు, నిలబెట్టిన ప్రేమ కోసం అంటున్నాడే. కరుణ సహాయం చేయండి, ప్రార్థిస్తాను.
పరిశుద్ధుడా, ఈ సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచుంటే మీరు మాతో మాట్లాడింది మాకు ఆశీర్వాదం మార్చిన దేవుడయ్యా మీరు. పరిశుద్ధుడా, మీ ఉపదేశాలు ఈ వాగ్దానాలన్నీ మా కోసం మీరు ఇచ్చారు. పరిశుద్ధుడా, మీ ఉపదేశాలు ముందు సహాయం చేయండి. జీవం కలిగి దేవా సహాయం చేయండి. మా అభిషేకం ప్రార్థిస్తామయ్యా. మీ అభిషేకం లేకుండా మేమేం చేయలేదయ్యా. పరిశుద్ధుడా, మీ నడిపిప్పులు మీ ఆత్మ నడిపిప్పులు మమ్మల్ని ఉంచుకుంటే ప్రార్థిస్తాం. మీ సన్ని సమర్పిస్తామయ్యా. వాక్య విన్న వారి జీవితాన్ని కూడా మీ అభిషేకం వచ్చి నడిపించండి. గొప్ప కార్యం చూసినట్టు సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా, మీ సన్ని సమర్పిస్తాం. మీ ఊరేలా మమ్మల్ని వాడుకోండి. ఏసయ్యా, మీ రాజమహిమ కోసం మమ్మల్ని వాడుకోండి ప్రార్థిస్తామయ్యా. మీ సన్ని సమర్పిస్తాం. తండ్రి ఆమె స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అందుకు ప్రైజ్ లార్డ్ అండి. ఈ సమయంలో దేవుని వాక్యంలో వెళ్దాం. దేవుని ఉపదేశమును వాగ్దానమును ఎలాంటివి, అది మన జీవితాలకు ఎలాంటి ఆశీర్వాదమును తీసుకొస్తుంది అనే గురించి ఆ అంశం మీద మనం ధ్యానించబోతాము. ఉపదేశములను చూస్తే మన గైకోవాల, మనం స్వీకరించాలి. ఉపదేశాలు దేవుని ఉపదేశాలు మనం స్వీకరించిన వారు అంటారు. అలా వాగ్దానం ఉంటే మన నమ్మకం ఉంచాలి. దేవుడు ఏ వాగ్దానం మనకి ఇచ్చారో దానిపైన మన నమ్మకం ఉంచిన వారుగా ఉంటే దేవుని ఆశీర్వాదము మనం చూడగలుగుతాం. అలా మన ఆశీర్వాదం కొంచెం ఆగిపోయినాను కూడా మన దేవుడు మాట ఇచ్చిన దేవుడు కాబట్టి దేవుడు నెరవేర్చిన దేవుడు అన్నాడు. అందుకోసం మనం ఆయన మీద నమ్మకం ఉంచుకోవాలి. మన పరిస్థితిని బట్టి కాదు, మన ఆలోచన బట్టి కాదు, మన మాటలు బట్టి కాదు, దేవుడు తన వాగ్దానంలో నెరవేర్చింది. అందుకోసం మనం దేవుని మీద ఆధారపడాలా, దేవుని మీద నిరీక్షణ ఉంచుకొని మనం ముందుకు సాగవారుగా ఉండాలి. కీర్తనాలు 25వ అధ్యాయము 8 నుండి 10 వరకు చదివితే అక్కడ కొన్ని ఉపదేశాలు వచ్చి చెప్పబడుతూ, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును, ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకుని వారి విషయంలో యెహోవా త్రోవను కృపాసత్యములోనికి నడిపింపబడతారు. ఎంత ఇక్కడ చెప్పింది ఏంటంటే, దేవుని శాసనాలను గైకున్న వారు, దేవుని నియమించిన శాసనాలను గైకున్న వారు వారి త్రోవలన్నీ కృపాసత్యములతో దేవుని నడిపిస్తారు. మన జీవితంలో దేవుడు ఉత్తముడుగా ఉన్నాడు, అలాగే యథార్థవంతుడిగా ఉన్నాడు. ఇక్కడ దావీదు చెప్పిన మాట ఇది, తన మార్గములో పాపులకు ఆయన ఉపదేశం ఇస్తారు. ఎవరు పావులతో జీవిస్తారో, పాపం చేసి ఒక అనుసారం జీవిస్తారో వారికి దేవుని ఉపదేశములు అవసరం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులు నడిపించిన, దీనులుగా ఉండాలి. మన దేవుని సన్నిధిలో వచ్చిన వారు మన దీనులుగా ఉండాలి. మన జీవితంలో మన సామర్థ్యము మన తలంపులో కాదు, మన దేవుని సన్నిధిలో వచ్చింది. దానికోసం మనం ఏం చేయాలంటే మన దీనులుగా ఉండాలి. దేవా మీరు ఏం చెప్తారో దాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పి దీన మనసు కలిగి దేవునితో మనం నిలబడాలి. దేవుని సన్నిధిలో నిలబడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపించగలుగుతాడు. అందుకోసం దావీదు చెప్పింది, ఉపదేశములు మనకు అవసరము. దేవుని ఉపదేశములు కైకున్న వారు ఖచ్చితంగా దేవుడు తన మార్గం చూపించి నడిపిస్తారు. దేవుడు ఉపదేశింది ఏంటిది ఎవరికి మనం చూస్తే పాపులకు దేవుడు తన ఉపదేశము పంపిస్తారు. అలాగా మారు మనసు పొందాలని, పాపులు మారు మనసు పొందాలా, పాపులు దేవుని తెలుసుకోవాలని చెప్పి దేవుడు తన ఉపదేశమును ఇస్తారు. మన దేవుని పిల్లలు ఇస్తారంత వాగ్దానం ఇస్తాడు, దేవుడు నిబంధనలు ఇస్తాడు. అందుకోసం దేవుని ఉపదేశం ద్వారా అందరూ మారు మనసు పొందడానికి సాధ్యమవుతుంది. అలాగా మన చాలా మందిని దేవుడు పాపం నుండి విడిపించిన దేవుడుగా ఉన్నాడు తన ఉపదేశం ద్వారా. అలాగా దేవుని ముందు దీనులైన వారిని దేవుడు తన మార్గం చూపించిన దేవుడుగా ఉన్నాడు. అందుకోసం దీనులకు తన మార్గం చూపించి ఆయన నేర్పిస్తాడు. ఎంత నా మార్గం ఇదే, ఈ నీతి మార్గం మీరు వెళ్ళండి ఇప్పుడు నేర్పించిన దేవుడుగా అన్నాడు మనకు. అందుకోసం నీతి మార్గంలో మనము నడవాల. దేవుడు నిబంధనల ద్వారాను తన మార్గం చూపిస్తాడు. నిబంధనలు ఇచ్చిన తర్వాత ఇది నా మార్గము, మీకు నేను నిబంధన పెట్టున్నాను, ఆ నిబంధనల ద్వారా మీరు చేయండి అని చెప్పి దేవుడు తన మార్గం చూపించి నడిపించిన వాడుగా ఉన్నాడు. అలాగే దేవుడు శాసనాల ద్వారా ఇది మనకు గెద్దించినట్టు శాసనాలు కూడా దేవుడు అప్పుడప్పుడు మనకి ఇస్తారు. ఇలాగ ఉండితే మీరు ఇలాగ తిరుగుతూ మీకు ఒక శాసనంగా దేవుడి కార్యాలు మనతో మాట్లాడతారు. తన మార్గం కూడా అలా కూడా చూపిస్తాడు.
శాసనం ద్వారా తన మార్గం ఇదే, తన మార్గం తన చిత్తంలోనికి, ఆయన చిత్తంలోనికి మనం రావాలని ఆయన శాసనాల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే తన నిబంధనలను శాసనను గైకున్న వారి త్రోవలు కూడా కృపా సత్యములతో క్షేమముగా ఆయన నడిపిస్తారు. అలాగే దేవుని ఉపదేశంలో ఒక పాపిని మారు మనసులోనికి నడిపిస్తుంది. అలాగా దేవుని ఉపదేశముల్లో దేవుని మార్గం ఏంటిది అని తెలిసి త్రోవలు సరి చేసిందిగా ఉంది. మన జీవితంలో దేవుని ఉపదేశాలు, మన మార్గాలు దేవుని మార్గాలు ఏంటిదో మనం తప్పన మార్గాలు సరి చేసుకొని దేవుని మార్గంలోనికి రావడం, అదే దేవుని ఉపదేశాలు. అలా దీనులకు ఆయన కరుణ చూపిన దేవుడుగా అన్నాడు. అలాగే తన మార్గములు నేర్పించి ఆ దీనులను గొప్ప స్థాయిలో నిలబడతారు. అందుకోసం దేవుని ముందు దీనత్వం కలిగి బ్రతికితే ఆయన మార్గములు మనకు నేర్పించి నడిపిస్తాడు. ఇంకా మన జీవితంలో దీనత్వం చాలా మంది లేదు. అయితే మన దేవుని సన్నిధిలో వస్తాము, మనం చాలా మంది కొన్ని రోజులు దీనంతా చూపిస్తారు, అన్న తర్వాత ఏం జరుగుతుందో వారి జీవితంలో అన్ని తెలిసినట్టే ఉన్నారు. అని అట్లా ఉండకుండా ఎప్పుడు కూడా మన దీనత్వం కలిగి, దీన మనసు కలిగి, దేవా మీరు నాకు ఉపదేశం ఇవ్వండి, మీ ఉపదేశం కైకొని నేను ముందుకు సాగుతానని చెప్పి ఒక నేర్చుకోవడానికి ఒక ఆసక్తి ఉన్న వారుగా ఉండాల జీవితంలో. అయితే అలాగ ఉండితే ఖచ్చితంగా దేవుడు మనం నడిపిస్తారు. ఎప్పుడు కూడా మనం అన్ని పర్ఫెక్ట్ అని ఇన్న వాక్యం విన్నాను, అన్ని పర్ఫెక్ట్ అయ్యాను అని చెప్పి కాదు. మనం అన్ని సమృద్ధి చేసిన వారుగా కాదు, దేవుడు మనల్ని రోజు రోజు సమృద్ధిలోనికి నడిపిస్తారు. అందుకోసం మనము దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో మనం నిలబడాల. దేవుని ఉపదేశాలు ఇద్దరు జీవితం కూడా వెలిగించిందిగా ఉంది. దేవుని ఉపదేశాలు గైకొన్న వారి జీవితం వెలిగించబడుతుంది. అయితే వారి చీకట్లో ప్రతి వారు కావచ్చు, మన ఆ చీకటి నుండి దేవుడే విడిపించి వెలుగులోనికి నడిపిస్తాడు. దేవుని ఉపదేశాలు మనం స్వీకరించిన వారుగా ఉండితే మన జీవితాలు కూడా వెలుగులోనికి దేవుడు నడిపిస్తాడు. వెలుగుతో మనం నింపుతారు. అయితే వెలుగు ఉండితే ఖచ్చితంగా ఆ వెలుగులోనికి నడిచిన వారు పడిపోరు, చీకట్లో నడిచిన వారు పడిపోయిన వారు అన్నారు. అందుకోసం మనము వెలుగు దేవుడు చూపిస్తారు. ఆ వెలుగులోనికి మనం ముందుకు సాయిన వారుగా ఉండితే ఖచ్చితంగా మన దేవుని మార్గాలు తెలుసుకొని మనం ముందుకు సాగవచ్చు. అలా వెలుగును నడిపింపబడిన వారు కూడా దేవుడు చెప్పిన దేవుని వాక్యానుసారం నడిచిన వారుగా ఉండితే చీకటిలో కాదు వెలుగులో వారు నడుస్తారు. ఎంత దేవుని వాక్యం గైకున్న వారు, దేవుని వాక్యం ఇదే దేవుడు మాట ఇచ్చిన తర్వాత అది గైకోనకుల ముందుకు సాగిన వారు చాలా మంది ఉన్నారు. స్వీకరించకుండా దేవుని వాక్యం చాలా ఇది వింటున్నారు. ఇప్పుడు చాలా జనాలు చూస్తే దేవుని వాక్యం సులభంగా వారి జరుగుతుంది. ఎంత యూట్యూబ్ సరి, తెలిసిన పాస్టర్ గారు సరి, అందరి నుండి సులభం అదే దొరుకుతుంది వాక్యాలు అన్న ఆ వాక్యాన్ని నిసారంగా చూసారు. ఈజీగా దొరుకుతుంది కదా అని అనుకొని ముందుకు వెళ్ళినారు అన్నది. అని అలా కాదు, రోజు రోజు మనకి ఏది అవసరమో అవసరం అనుసరించి దేవుడు వాక్యం పంపిస్తాడు. ఆ వాక్యం మన జీవితాన్ని మనం స్వీకరిస్తే ఖచ్చితంగా మన జీవితాలను దేవుని మార్గాలు తిరగబడుతుంది. అందుకోసం మన దేవుని వాక్యము ప్రాముఖ్యత ఇచ్చిన మార్గం ఉండితే ఖచ్చితంగా మన జీవిత మార్గాలు మనకు దేవుడు తెరిసిస్తాడు. వెలుగులో నడిచిన వారుగా మనం మార్చబడతాము. అలాగా మనకు వెలుగులో నడిచిన వారికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన సహాయం చేశాడు. వెలుగులోనికి వచ్చిన వారందరూ దేవుని సహాయం ఉంది. అందుకోసం దేవుని సహాయం వల్లనే అన్నిటిని విజయం పొందుకోవచ్చు. దావీదు చెప్పిన ఒక మాట ఉంది, నీ సహాయము వలన నేను సైన్యములను జయించదును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటించదును. చూడండి, ఆయన ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వాడుగా అన్నాడు. నీ దేవునితో మాట్లాడినంత నీ సహాయం వలన నేను సైన్యములను జయించదును, తర్వాత దేవుని సహాయం వలన ప్రాకారమును దాటించదును. ఎంత దేవుని అంత గొప్ప విశ్వాసం కలిగిన వాడుగా అన్నాడు. ఆయన సహాయం ద్వారానే అన్ని నేను జయించగలుగుతాను, ఆయన సహాయం ద్వారానే అన్ని ప్రాకారం దాటించగలుగుతాను, అన్ని సమస్యలు తీర్చగలుగుతాను, దాన్ని దాటి ముందుకు సాగగలుగుతానని ఆయన గొప్పగా విశ్వాసం కలిగి ఉన్నాడు. అలాగా మన జీవితం కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకోసం మన జీవితంలో వెలిగించిన ఆ దేవుడి వాక్యం ద్వారా నడిచితే అన్నిట్లో జయం చూస్తాము. ఇంత దేవుడు మనం వెలుగులోనికి తీసుకొచ్చాడు. తర్వాత దేవుని వాక్యం ద్వారా మనం నడిపిస్తాడు. ఆ నడిపిలో మనం ముందుకు వెళితే ఖచ్చితంగా మన జయం చూడొచ్చు. చీకటికరమైన మన జీవితంలో వెలిగింపచేసేది దేవుని వాక్యమే. కీర్తనాలు 19 అధ్యాయంలో 8-9 వాక్యంలో చూస్తే దేవుని ఉపదేశాలు నిర్దోషమైనవి, అది హృదయమును సంతోషపరుచుతుంది. అయితే దేవుని ఉపదేశాలను మన ప్రాముఖ్యత ఇస్తే, దేవా ఈ ఉపదేశం నా కోసమే, నా జీవిత కోసమే అని చెప్పి మనం స్వీకరిస్తే మన హృదయాలు కూడా సంతోషంగా ఉండగలుగుతాయి. మన హృదయం సంతోషంతో దేవుడు నింపుతారు. అందుకోసం మన నిర్దోషమైనది ఏదియో అది హృదయాన్ని సంతోషపరిచింది అంతే.
మన జీవితంలో నిర్మలమైనది, పవిత్రమైనది, నిత్యముగా ఉన్నది. అయితే నిత్యము దేవుని ఉపదేశం ఉండింది. అయితే అది మార్పు లేదు. ఉపదేశాలు నిత్యం ఉన్నది అంది. అలాగే ఉపదేశాలు ఎన్నడూ మారినది. అది ఆకాశములు మారును, భూమి మారును, నా మాటలు ఎన్నడూ మారుదనే దేవుడే సెలవిస్తున్నాడు. అందుకోసం ఆ ఉపదేశాలు, ఆ దేవుని వాక్యాలు ఎప్పుడు నిలిచున్నది. అందుకోసం ఆ వాక్యాలు మన జీవితంలో సేకరిస్తే ఖచ్చితంగా మనం విజయవంతమా ముందుకు సాగడానికి సహాయపడుతుంది. అందుకోసం మన జీవితంలో పవిత్రమైనది ఏంటిది మనం చూస్తే దేవునితో ఉన్న భయభక్తి జీవితము. భయభక్తితో జీవించింది దేవునికి ఇది పవిత్రమైన ఒక జీవితము అంది మన జీవితంలో. చాలా మంది పవిత్ర జీవితంగా మనం ముందుకు సాగలేదు. ఈ లోకానుసారం చూస్తే చాలా మంది ఇది అపవిత్రంగా పెరుగుతారు. అని అపవిత్ర తెలియదు. ఏంటే ఇప్పుడు పందిని చూస్తే వారందరూ బురదల్లో ఉన్నారు. అని ఆ పందికి తెలియదు ఆ బురదని. అలాగా దీని వార్తల్లో ముందున్నారు. మన జీవితంలో పవిత్రంగా మన బ్రతకాలంత దేవుని భయభక్తితో మన బ్రతకాల. అదే దేవుని చిత్తము. ఎంత దేవునితో ఉన్న భయభక్తి పవిత్ర జీవితముగా మన జీవితాలు మార్చుతుంది. అలాగే పరిశుద్ధ జీవితంగా మనం ముందు సాగడానికి సహాయం చేస్తుంది. అందుకోసం మనము బంగారం కంటను విస్తారమైన మేలుమి కంటను విలువైనదిగా ఉన్నది దేవుని భయభక్తి జీవితం. చాలా బంగారము విలువైనదని చెప్పి మనం చాలా మంది బంగారం సమకూర్చుతాము. అలాగా ఇది చాలా వెండి బంగారులన్నీ మనము సమకూర్చిన వారు ఉన్నాం. అలా దేవుడు చెప్పింది ఏంటంటే మీరు దేవుని భయభక్తితో మీరు జీవించితే అదే విలువైనది అని దేవుడు చెప్తారు. అయితే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు వెదిగిన వారుగా ఉండాలి. దేవుని సన్నిధి ఎప్పుడు వెతకాలి. దేవుని సన్నిధి సంతోషం ఉంది, దేవుని సన్నిధి సమాధానం ఉంది, దేవుని సన్నిధి ఆశీర్వాదం ఉంది. దేవుని సన్నిధి మనకు అన్ని ఆధారం చెప్పి మన దేవుని సన్నిధి వెదిగిన వారుగా ఉండాలి. మనం దేవుని సన్నిధి ఎప్పుడు ప్రాముఖ్యత ఇస్తామో అప్పుడు మన జీవితంలో ఒక మార్పు చూడవచ్చు. దేవునికి ఎప్పుడు ప్రాముఖ్యత మొదటి ప్రాముఖ్యత ఇస్తామో అప్పటి నుండి మన జీవితాన్ని ఒక మార్పు, మన జీవితంలో ఒక ఆశీర్వాద దారులు తెరవబడుతుంది. అలాగా మన జీవితంలో దేవుని భయభక్తితో మనం ముందుకు సాగి వారికి ఉండాలి. దేవుని భయభక్తితో బ్రతికిన జోసఫ్ జీవితంలో చూస్తే దేవుడి వాగ్దానమును చేసిన దాన్ని నెరవేర్చే వరకు ఆయన పరిశోధించబడిందిగా చూడొచ్చు. ఆయన జీవితంలో చాలా సమస్యలతో ఇబ్బందులతో పరిశోధన వచ్చింది ఆయనకి. ఇంత దేవుడు మాట ఇచ్చారు, ఆ మాట నెరవేర్చాలి. దానికోసం ఆయన పరిశోధించబడింది. ఆయన జీవితంలో అన్నదమ్ములను ప్రాణహాని చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆయన దేవుడు చూసి ఆ యోసేపును కాపాడిందే చూడొచ్చు. అలాగా యోసేపు ఐగుప్తు వారికి అమ్మబడినప్పుడు కూడా దేవుడు తోడుకొండి ఆశీర్వాదముగా అక్కడ నిలబెట్టిందే చూడొచ్చు. అలాగా యోసేపుకు దేవుడు చూపిన కళలు నెరవేర్చబడాలని అతడు పరిశోధించబడిన వాడుగా ఉన్నాడు ఆయన జీవితంలో. అలాగా చాలా మంది మన జీవితంలో చూస్తే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇది ఆశీర్వాదం ఇచ్చారు. అలా ఆశీర్వాదం మనం ఎలా పొందుకోగలుగుతాం? మన జీవితంలో ఆశీర్వాదం కొంచెం ఏది ఆడగం వచ్చినప్పుడు కూడా దేవుడు ఏమి చెబుతారు, నా మాట సెలవిచ్చాను, అది నెరవేర్చే వరకు నీతో తోడుగా ఉండి నిన్ను బలపరిచి నిలబెడతాను దేవుడు. యోసేపుతో అలాగనే చేశారు. దేవుడు ఇచ్చిన ఒక మాట, ఆ మాట ప్రకారం ఆ కాలాల ద్వారా ఆ దేవుడు చెప్పిన ఆ మాట వాగ్దానం ఇచ్చారు. ఆయనకి నేను గొప్పగా చేస్తాను, నిలబెడతాను చెప్పిన ఆ మాట ప్రకారం దేవుడు నడిపించారు. ఎంత యోసేపు జీవితంలో చూస్తే అన్ని సమస్యలే జరిగింది. ఆ వాగ్దానము ఇది ఆయన జీవితంలో ఏ సంబంధం లేదు, అలాగల కార్యాలు జరిగింది. అప్పుడు కూడా దేవుడు ఏం చేశారు, గొప్ప కార్యాలు దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చబడింది ఆయన జీవితంలో. అలాగా మన జీవితంలో విశ్వాసం కలిగి ఉంటారు. దేవా మీరు వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానం ప్రకారం నన్ను నడిపిస్తారు. ఏ సమస్య వచ్చినా ఏ అడగ వచ్చినా సరే నన్ను నడిపిస్తారని ఒక నమ్మకం మనము కలిగి ఉండాలి మన జీవితంలో. అందుకోసం మనము నమ్మకంతో ముందుకు సాగిన వారుగా ఉండాలా. అలాగా మన జీవితంలో దేవుడిచ్చే మనకిచ్చిన వాగ్దానం ఆశీర్వాదంలో పొందుకోవడానికి మనకు ఒక పరిశోధన ఉంది, ఒక శోధన ఉంది. ఆ శోధన మనం జయించగలగాలంత దేవుని ఆధారపడాలా. దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని బలపరిచిన దేవుడుగా అన్నాడు. ఆ బలం మనం పొందుకొని మనం ముందు సాగిన వారుగా ఉండాలా మన జీవితంలో. అలాగా దేవుడు మనం మర్చిపోయిన దేవుడు కాదు. ఎన్నో సమస్యలు జరిగినప్పుడు చాలా మంది ఏమడుగుతారు దేవునితో, దేవా ఈ శ్రమలు నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు మీరు అనుమతిస్తారు చెప్పి జవాబు అడుగుతారు ఏ దేవునితో. అలాగ ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తారు, దేవుని వాక్యం ఏం చెబుతుంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-4 వరకు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిందని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి.
మన శోధన వచ్చినప్పుడు ఏం దించుకోవాలంటే ఓర్పు కలిగి చేయాలి మన జీవితంలో. అది దేవుని ఉద్దేశం. శ్రమల ద్వారానే మన జీవితంలో ఓర్పు కలిగిన వారుగా మార్చబడానికి కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. అలా ఓర్పు అని ఫలం, ఆత్మ ఫలము మనం పొందాలని దేవుడు మనకు ఆ శోధనలు అనుమతిస్తాడు. అందుకోసం మనము మన జీవితంలో ఆత్మ ఫలం కలిగిన వారుగా మార్చబడాలి మన జీవితం. అది దేవుని ఉద్దేశం. అందుకోసం మన శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనము దేవుని పర్సన అడగకుండా దేవుని ఆధారపడితే ఖచ్చితంగా మనం ఆ ఓర్పు ఫలం, ఆ నీతి ఫలములతో మనం నింపి మన దేవుడు నిలబడతాడు. నీతి ఫలంతో మనం నింపబడితే ఖచ్చితంగా దేవుళ్ళు కూడా మన ఆశీర్వాదంగా నిలబడతాం. అలా శ్రమంలో మనము ఎక్కడ చూడాలని చూస్తే, మన ఎబ్రీ రాసిన పత్రిక 12 అధ్యాయంలో 1 నుండి 3 వరకు వాక్యం చూస్తే, విశ్వాసమునకు కర్తైన దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూసిచు. ఎక్కడ చూడాలంటే మనము యేసు వైపు చూసిన వాడుగా ఉండాలి మన జీవితంలో. మన ప్రశ్నలో, ఇది సమస్యలో, దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు మనం ఎక్కడ చూడాలంటే యేసు వైపు చూడాలి. ఎంత యేసు మన కోసం ఏం చేశారు, యేసు వైపు చూసిన వారు ఉండాలి. ఇక్కడ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తదము, తర్వాత తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యమును బట్టి సిలువను సగిచి దేవుని సింహాసనం ఒక కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసటపడకయో మీ ప్రాణమును విసుకయ్యను ఉండినట్లు పాపాత్మలను తనకు వ్యతిరేకమో చేసిన తిరస్కారం అందేను ఓర్చుకొనిన ఆయనను తలుచుకొనుడి. చూడండి, మన జీవితంలో మనం అలసటపడిన వారుగాను, మన జీవితంలో మన ప్రాణం కూడా విసుగు వస్తుంది. చాలా మంది ఎన్ని ప్రార్థన చేశాను, ఎన్ని మొరబెట్టాను, ఎన్ని కన్నీరు కార్చాను, అలా మా జీవితంలో ఏం జరుగుతుంది అని చెప్పి మనం అలసటపడిన వారు కాన్నాం, విసిగిపోయిన వారు కాన్నాం. ఎన్నో చాలా ప్రార్థనలు మన జీవితం చూస్తే, ఒక సంవత్సరం చూస్తే మనం ఎన్నో ప్రార్థనలు చేశాము దేవుని సన్నిధిలో. అది అన్ని లేకుండా ఉండితే ఖచ్చితంగా విసిగిపోయిన వారు కాను. చాలా మంది జీవితంలో అలా జరుగుతుంది. విసిగిపోయి దేవుడు వద్దు, దేవుడు లేదని చెప్పి విడిచిపెట్టిపోతారు. మన దేవుడు ఏం చేద్దాం, మనకు ఓర్పు కలిగి చేయాలని ఆ పరిశోధనలు ముందుకు సాగడానికి సహాయం చేశారు. మన దేవుని ఆధారపడాలి. ఆ సమయంలో అయితే అవమానం అన్ని సగిచిన ఆ యేసు ప్రభు మనం చూడాలి. అయితే ఆ సిలువలో మన కోసం చేసింది ఆ త్యాగం ఎందుకు గొప్పదని మనం చూడాలి. అయితే ఆ శ్రమలలో దేవుని మీద మనం విశ్వాసం ఉండాలి. మన జీవితంలో ఏ శ్రమ వచ్చినా సరే దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవా, నా కోసం మీరు సిలువలు అన్ని చేశారు, మీ మీద ఆధారపడతాను విశ్వాసం ఉంచుతాన్ని. ఆ యేసు ప్రభుల్లో మనం విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా మన సమస్యలుగా అనిపించదు. అందుకోసం మన శ్రమల్లో దేవుని మీద విశ్వాసం ఉంచాలా. అలాగా యేసు వైపు చూసుకొని మనం ముందుకు సాగాలి. మన పాపముల కోసము యేసు అవమానమును, నిందలను, పరిహాసమును, తిరస్కారమును పొందినవాడు కాన్నాడు. అలాగా మనం సిలువ మరణం కూడా మన కోసమే ఆయన సహించాడు. ఇంత మన కోసం మనము మంచి ఉండాలా చెప్పి ఆయన సహించాడు. అన్ని పాపాలు కూడా మనతో క్షమించి ఆ దేవుని మన తలుచుకొని మనం ముందుకు సాగిన వారు ఉండాలా. అలాగే శ్రమలుగా మనం అనిపించింది కూడా మన సంతోషకరంగా దేవుడు మార్చుతాడు. అయితే ఆ యేసును మనం తలచితేనే చాలు, మనకు ఒక సంతోషం కలుగుతుంది. అలాగా దేవుడు మనల్ని ఏ మాత్రం విడుగును మాట ఇచ్చి ఉన్నాడు. ఎన్నుడు ఎడబాయను చెప్పి మాట ఇచ్చాడు. దేవుడు మనకు సహాయుడుగా, మీరు భయపడకు, నరమాత్రం మీకు ఏమి చేయగలరు అని ఒక మాట ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతే, మీరు భయపడద్దు, నేనున్నాను సహాయుడుగా, నేను ఎన్నడను ఎడబాయని చెప్పాడు. ఏ మాత్రం చేయబడునని చెప్పాడు. అలాగా ఒక వాగ్దానం ఇచ్చి మనల్ని నడిపిస్తారు. మనము అందరితో సమాధానం కలిగి ఉండితే యేసుక్రీస్తు దృష్టికి అనుకూలమైనదాన్ని మనలో జరిగించచ్చు. ప్రతి మంచి విషయమును తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. ఆయన చిత్తం కోసం సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. అందరితో సమాధానం కలిగి మనం ముందుకు వెళ్ళిన వారు ఉండాలా. ఎంత దేవుడిచ్చిన వాగ్దానం మనం పొందుకోవాలా, మనం అది స్వతంత్రించుకోవాలంటే అందరితో మనము సమాధానం కలిగి ఉండాలా. అప్పుడు మనం స్వతంత్రించగలుగుతాము. అలాగా దేవుని ఉపదేశాలు కూడా పొందుకోవడానికి తగ్గింపు అవసరము. అలాగే దేవుని వాగ్దానాలు పొందుకోవడానికి ఓర్పు అవసరము. ఎంత ఉపదేశాలు కూడా మనం ఈజీగా స్వీకరించవచ్చు, కైకోవచ్చు. ఎలాగా మనం తగ్గింటి హృదయంతో ఉండితే ఉపదేశాలు స్వీకరించవచ్చు. అలాగా దేవుని వాగ్దానాలు మనం ఎలాగ స్వీకరించవచ్చు, ఎలాగ పొందుకోవచ్చు అని చూస్తే ఓర్పు ద్వారానే వాగ్దానాలు పొందగలుగుతాం. అందుకోసం ఓర్పుతో మనం ముందుకు సాగాల. అలాగే మోస తగ్గింపుతో ఉన్న కాబట్టి ఆయన దేవుని ఉపదేశాలు పొందుకొని దేవుని మార్గంలో నడిచిన వాడు అన్నాడు.
దే మోష జీవితంలో తగ్గిపు సాత్యం కలిగిన వాడు అన్నాడు. అందుకోసం దేవునిలోనూ ఉపదేశం పొందుకున్నాడు. ఆయన ఉపదేశం పొందుకొని దేవుని మార్గం ఇది ఆయన తెలుసుకొని ఆ మార్గంలో నడిచాడు. అలా యోసేపు జీవితం చూస్తే ఓర్పుతో నిలబడిన కాబట్టి వాగ్దానం పొందిన వాడుగా మార్చబడ్డాడు. ఆయన అన్ని సమస్యలు జరిగినప్పుడు ఓర్పు లేదు, నాకు ఇది వద్దు దేవా, అది నేను చేయలేదు, ఇక్కడ నిలబడలేదు, అని చేయలేదు అని చెప్పి ఆయన చెప్పుండితే ఖచ్చితంగా ఆయన వాగ్దానాలు అనుభవించలేదు, పొందలేదు. అని ఓర్పు అవసరం మన జీవితంలో. దేవుని వాగ్దానంలో పొందుకోవడానికి మనకు ఓర్పుతో సహనంతో మనం ముందుకు సాగాల. మనము దేవుని భక్తితో బ్రతికితే దేవుడు మన ఎడల జాలిపడిన దేవుడు కానుండు. దేవుని భయభక్తితో మన జీవిత కాలపు మన ఈ భూమిలో జీవించిన కాలం మనం దేవుని భయభక్తితో మనం జీవించాల. అప్పుడు దేవుడు మనతో జాలిపడిన దేవుడిగా ఉన్నాడు. ఆ తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడిన దేవుడుగా ఉన్నాడు. అలాగే విలాప వాక్యంను 3 అధ్యాయం 31 వాక్యం చూస్తే అక్కడ ప్రభు చెప్పిన ఒక మాట ఉంది, ప్రభు సర్వకాలము విడనాడడు. తర్వాత ఆయన బాధపడి నన్ను తన కృప సమృద్ధి ఇచ్చి జాలిపడి చూడండి, కృప ఇస్తారు. మనం ఏ బాధను మనం అనుభవిస్తామో ఆ బాధలో దేవుడి సమృద్ధి కృప ఇచ్చి నిలబట్టిన దేవుడికి అన్నాడు. జాలి పడతారు ఇంత తండ్రి కుమారుని బట్టలు చేసినట్టు. అలాగే జాలిపడిన ఒక తండ్రి మనకున్నాడు. కొన్ని బాధల్లో దేవుడు మనకు అనుమతిస్తాడు. ఎందుకంటే మన ఆ బాధల్లో ఆయన ఆశ్రయించాల, ఆయన కృపలో ఆశ్రయించాలి, ఆయన కృప పొందుకోవాలి చెప్పి దేవుడు అనుమతిస్తాడు. మన కృప సమృద్ధిగా మనం పొందుకోవాలని దేవుడు జాలిపడిన దేవుడిగా ఉన్నాడు. అందుకోసం దేవుని కృప మనము సమృద్ధిగా అనుభవించాలా అనేది దేవుని కోరిక. అన్నిట్లో దేవుని కృప చెయ్యము అని మనం అడిగిన వారుగా ఉండాలి మన జీవితంలో. ఇప్పుడు కృపాకాలం కాబట్టి దేవుడు అన్నిట్లో కృప ఇచ్చి నడిపించిన దేవుడు. అందుకోసం కృప మనకు అడగాల, దేవా నాకు కృప తెచ్చండి, ఇది ఇలా చేయాలా, మీ రాజ్య కోసం నేను నిలబడతాను, మీ రాజ్య కోసం నేను చేయాలా, అందుకోసం కృప నాకు తెచ్చేయండి చెప్పి దేవునితో మనం అడిగిన వారుగా ఉండాలి. ఇంత దేవుని కృపలో ఆధారపడాలి మనం. దేవుని కృప సమృద్ధిలో బలము కలుగుతుంది. దేవుని కృప మన సమృద్ధిగా పొందుకోగలిగితే బలంతో మనం అన్ని చేయగలుగుతాం. అలా శాంతి సమాధానం కూడా కలుగుతుంది. అలాగే దేవుని కార్యాలు చేయడానికి కూడా దేవుని కృప మనకు అవసరం. దేవుని కార్యాలు చేయడానికి మన సాధారణంగా మన కుటుంబ విషయాలను ఏదేది చేయడానికి కృప మనకు అవసరం కాదు. ఎంత మన బుద్ధి ఇచ్చారు, బుద్ధి ప్రకారం అన్ని చేసి వేసుకున్నాము. అలా దేవుని కార్యాలు దేవుని చిత్తాలు మనం ఎరగాలంటే దేవుని కృప మనకు అవసరం. అందుకోసం మనము కృపల్లో మనం ఆశ్రయించిన వారికి ఉండాలా, కృపల్లో మన అభివృద్ధి సమృద్ధి మనము పొందుకోవాలా. అలాగే దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గ్రహ నిర్వహలై ఉండి ఒక్కరినొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కరినొక్కడు ఉపచారము చేయడు. ఇక్కడ 1 పేతురు 4 అధ్యాయం 10 వాక్యం చెప్పబడుతుంది. దేవుని కృప మనము సమృద్ధిగా పొందిన వారుగా ఉండితే కృపావరములను కూడా పొందిన వారుగా మార్చబడతాం. దేవుని కృప ఎవరు సమృద్ధిగా పొందగలుగుతారో వారి కృపావరం కూడా దేవుడు ఇస్తారు. ఎందుకోసం కృపావరం ఇస్తారంటే దేవుడి నీ కృపావరంలో దేవుడి సేవ కోసం మనం వాడబడాలా, దేవుని కోసం మనం నిలబడాలా అని దేవుడి కృపావరం కూడా మనకి ఇచ్చిన దేవుడు అన్నాడు. అందుకోసం మనము దేవుని కృపలో మనం సమృద్ధిగా ఎదగాల. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించే కృప యందును జ్ఞానమందును అభివృద్ధి పొంది కృపలో నిలబడిన వారుగా ఉండాలి మన జీవితంలో. కృప ద్వారా హృదయములను కూడా స్థిరపరచుకోవాలా మన జీవితం. కృప ద్వారానే మన హృదయాలు దేవుని వాక్యంలో స్థిరపరచబడుతుంది. అది కృపలో సర్వ సమృద్ధి గల వారే మనం ఉండాలి మన జీవితం. అలా కృప ద్వారా మనము ఆశీర్వదించబడిన వారుగా ఉన్నాము. ఎంత మన జీవితంలో ఆశీర్వదించబడిన వారుగా ఉన్నాము. అయితే అన్నిటిలో దేవుని కృపలో ఆధారపడితే సమృద్ధి అనుభవించగలుగుతాం మన జీవితంలో. అన్నిటిలో దేవుని కృపలో మనం ఆధారపడాలి. అప్పుడు సమృద్ధి అన్నిటిలో సమృద్ధి మనం అనుభవించుతాం. ఇంత సమృద్ధి లేదంటే మనకు ఏది బాధ వస్తుంది హృదయంలో. అందుకోసం మన జీవితంలో సమృద్ధి అనుభవించాలని మనం ప్రార్థన చేయాలి. దేవా మీరు ఇచ్చారు, మీ కృపావరంలో సమృద్ధి కలగాలి. దేవా మీ కృపావరంలో మీ ఆత్మ ఫలములో సమృద్ధి నేను అనుభవించాలని చెప్పి మనం అడిగిన వారికి ఉండాలి. అలాగే దేవుని కృప ద్వారానే ఎన్నిక లేక ఏర్పాట్లు మనం ఉన్నాము. దేవుడు మనను ఇది కృప ఇచ్చి మనం నిలబెట్టారు. ఆయన కృప ద్వారానే మనము దేవుని సన్నిధిలో నిలబడతాం. ఎన్నికలేని ఏర్పాట్లు మనం ఇప్పుడు ఉన్నాం. అలా కృప ద్వారానే దేవుడు మనల్ని పిలిచున్నాడు. దేవుని పిలుపు కూడా మనకు వచ్చింది అంత దేవుని కృప ద్వారా. అలా పాప క్షమాపణ రక్షణ అన్ని మనకు అనుగ్రహించింది దేవుని కృప కరుణ దయ ఒకటి.
అందుకోసం మనం ఆయన కృపలో మనం ఆధారపడుకుని మనం ముందుకు సాగాల. తెస్సలోనికె రాసిన పత్రిక 2వ పత్రికను చూస్తే 2వ అధ్యాయం 16-17 వాక్యం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనను ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణను శుద్ధ నిరీక్షణను మనకు అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సత్యవాక్యమునందును మిమ్మల్ని స్థిరపరచును. దేవుడి కృప చెందేందుకు సత్కార్యములో స్థిరపరచడానికి మనం చేసిన కార్యాలను స్థిరపరచబడాలా. అది దేవుని ఉద్దేశము. అందుకోసమే కృప ఎక్కువ ఇస్తారు దేవుడు. ఎంత కృప అత్యధికము ఆ దేవుడు కృప ఇచ్చింది ఎందుకు వస్తుంటే మనం చేసిన కార్యాలలో మనం స్థిరముగా చేయాలా, స్థిరంగా నిలబడాలా. అది దేవుని ఉద్దేశం. కృపతోనే మన హృదయంలో ఆదరణ కలుగుతుంది. ఆ సత్యవాక్యం ద్వారా మన సక్రియలు చేయడానికి మన స్థిరపరిచిన దేవుడు మనకు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలా. మన స్థిరముగా మనం చేసిన వారికి ఉండాలి. ఏ కార్యం దేవుని కోసం మనం చేసామో అది స్థిరముగా చేసిన వారికి ఉండితే ఖచ్చితంగా దేవుడు మీ పట్ల కార్యం చేసిన దేవుడుగా అన్నాడు. అందుకోసం దేవుని కోసము సక్రియ చేయడం ద్వారా మనలో ఒక సంతోషము ఆనందము కలిగజేసిన దేవుడుగా అన్నాడు. మన హృదయంలో ఒక సంతోషం ఉంది. ఇంత మనం ఏ సక్రియలు దేవుని కోసం మనం చేసామో ఆ సక్రియ దేవుడు చూస్తారు. చూసినప్పుడు మన హృదయం సంతోషించదు. ఆ దేవుని సంతోషం మనం హృదయంలో అనుభవించవచ్చు. నా జీవితంలో కూడా చాలా దేవుని కోసం మనం చేసినప్పుడు నా హృదయం సంతోషించింది అని నేను అనుభవిస్తాను. నా జీవితంలో చాలా కార్యాలు ఎన్నో సందర్భంలో దేవుని కోసం ఏ కార్యం నేను చేశానో అప్పుడు ఆ సంతోషం నా హృదయంలో అనుభవిస్తాను. నన్ను నేనే మరిచి నేను సంతోషంతో ఉన్నాను ఆ సమయంలో. ఎందుకోసం మనం దేవుని కోసం మనం సక్రియ చేసిన వారుగా ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఈ భూమిలో ఏం చేయాలని కోరుకున్నాడో అది మన ద్వారానే చేస్తాడు. అదికోసం ఆ సల్క్రియలు మనం చేసిన వారుగా ఉండాలా. ఆ సల్క్రియ చేయడానికి ఆసక్తి చూపిన వారుగా ఉండాలి. దేవుని పనులు చేసిన వారుగా ఉండితే మన సంతోషము అధికమవుతుంది. అధికంగా దేవుడు ఇచ్చిన దేవుడు అన్నాడు. రోజు రోజు మనం ఆ సంతోషములో అభివృద్ధి చూడొచ్చు. మన జీవితంలో ఏం జరిగినా కూడా మన హృదయంలో ఆ సంతోషంతో కాపాడే దేవుడుగా అన్నాడు. ఏ సమస్య దుఃఖ కార్యాలు జరిగినా కూడా ఆ దుఃఖం వచ్చి మనల్ని హృదయంలో తాకకుండా ఆ సంతోషం అభిషేకంతో నింపి మనం కాపాడతారు. అదే దేవుని కోసము ఏం చేసినా సరే అది వ్యర్థం కాదు. అయితే దేవుడు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు అన్నాడు. ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కూడా మీకు ఆశీర్వదిస్తాను, మీకు ప్రతిఫలం ఇస్తానని చెప్పిన దేవుడు. అందుకోసం మనం దేవుని కోసం చిన్న కార్యాన్ని పెద్ద కార్యం సరే ఏదైనా సరే దేవుడు ప్రతిఫలం ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. అందుకోసం ఆయన కోసం మనం అన్ని చేసిన వారికి ఉండాలి. కృప సువార్త కోసము పౌలు తన ప్రాణం కూడా ప్రియమైనది ఎంచుకోలేదు. పౌలు జీవితం చూస్తే కృపా సువార్త ఆయనకి దేవుడు ఇచ్చాడు. ఆ పరిచర్ని ఇచ్చారు. ఆ పరిచర్య చేయడానికి అప్పగించాడు దేవుడు. అందుకోసం ఆయన చెప్పింది ఏంటంటే అది చేయడానికి, ఆ సువార్త పరిచర్య చేయడానికి నా ప్రాణం కూడా ప్రియమైనది అని నేను ఎంచుకోలేదు. అల్లాహుల అభిషేకంతో ఆయనకు నింపాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయమును 34 వాక్యములు చూస్తే ఆ మాట కనబడుతుంది. దేవుని కృప సువార్తల గురించి సాక్ష్యం ఇచ్చుటే అందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టిపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోనలేదు. వాక్యం చెలుస్తుంది. అలాగా మనము పౌలు కృప సమృద్ధిగా పొందినవాడుగా అన్నాడు. అలాగే దేవుని శక్తి పొందినవాడుగా అన్నాడు. అంతే దేవుని కృపలో ఆయన ఎదిగిన కాబట్టి ఆయన దేవుని శక్తిలో బలములో ఆయన ఎదిగిన వాడుగా అన్నాడు. బలం కలిగిన వాడుగా మార్చబడాడు. అలాగా మనము కూడా దేవుని శక్తిలో దేవుని కృపలో మనం నిలబడాల, మనం ఎదగాలంటే మన జీవితంలో ఆ కృప విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. అందుకోసం పరిచయంలో తుద ముట్టించడానికి ఆయనకి ప్రాణం కూడా ప్రాముఖ్యమా ఎదిగించలేదు. ఆయన దేవుడిచ్చిన పనిని ప్రాముఖ్యత ఇచ్చారు. ఎంత దేవుడు ఇచ్చారు ఆ పనిని, ఆ ప్రాణం కూడా ప్రాముఖ్యం ఇవ్వకుండా నేను ముందుకు సాగడానికి నేను నన్ను సమర్పించుతానని చెప్పి ముందుకు సాగాడు. అలాగా మన జీవితంలో కూడా దేవుడిచ్చిన పనుల్లో మనం నమ్మకము చేస్తే ఖచ్చితంగా దేవుడు మనం బలపరిచి మనం నడిపించిన దేవుడుగా ఉన్నాడు. అలా దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకొని మనం పరిశుద్ధ ఆత్మ పొందుకొని శక్తి నుండి దేశం అందైన భూతి గంధముల వరకు దేవుని సాక్షులుగా ఉండాలి. మన జీవితంలో దేవుని సాక్షి, మన జీవితంలో దేవుని చేసిన కార్యాలకు ఒక సాక్షి చెప్పిన వారుగా ఉండాలి. మనం సాక్షులు, మన జీవితమే ఒక సాక్ష్యం. క్రిస్తు నమ్మిన వారు సాక్షులుగా బ్రతకాలి మన జీవితంలో. ఇంత దేవుడు చెప్పింది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవుని కార్యాలు చేయాల, కార్యం చేయడానికి మనం మొదలుపెట్టిన వారు ఉండాలి.
అలాగే దేవుని అభిషేకము మనల్ని శక్తివంతులుగాను మంచి సాక్షులుగాను నిలబడుతుంది. ఇంత మన సాక్ష్యం చెప్పిన వారుగా దేవుడు నిలబడతారు. జీవితంలో మనందరూ ఏక మనసుతోనూ ఐక్యతతోనూ ఏక భావముతోనూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వారుగా ఉండితే పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో దేవుడు నింపుతారు. అయితే మన ఐక్యత మన జీవితంలో హృదయం చూస్తాడు దేవుడు. ఇంత మాత్రం ఐక్యత ఉంది, ఇంత మాత్రం మన ఏక భావంతో ప్రార్థన చేశాము అని చూస్తారు. ఇంత అపోస్తలులు అందరినీ ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నింపబడారు. అలాగా పరిశుద్ధ ఆత్మ పని ఏంటంటే వాక్యం ద్వారా పాపమును ఒప్పుకొని చేయును. చూడండి, ఏదైతే పాప ఒట్టినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మన జీవితంలో అభిషేకిస్తారంటే ఏదైతే పాపం మన జీవితంలో వచ్చినాడు అది ఒప్పుకుంటాం. దేవా, ఒక మనసాక్షి మనతో మాట్లాడుతూ పాపం ఉంది, ఆ పాపం క్షమించాలంత దేవునితో ఒప్పుకో అని చెప్తూ అంత మాత్రం అభిషేకంతో మనం నింపబడిన వారుగా ఉంటారు మన జీవితంలో. కదా, పాపిని కూడా మారు మనసు పొందడానికి కూడా పరిశుద్ధాత్మ సహాయం చేశారు. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం మన జీవితంలో. ఇప్పుడు ఈ కృపాకాలంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మనం ఏం చేయలేం. ఆయన సహాయం మనం కోరుకోవాలి. వెందుకొస్తు దినములో అందరినూ ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించింది. అన్య భాషలు కూడా వారు మాట్లాడి వారి పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని వారు కోరుకొని దానికోసం ప్రార్థన చేశారు. దేవా, మీ అభిషేకంతో నింపండి నిపేమ ప్రార్థన చేశారు. వారికి ఇల్లు కావాలనో ఇది ఆస్తి కావాలనో ఇది వారి భవిష్యత్తులో కావాలనో భూపరమైన కార్యాలు వారు అడగలేదు. పరలోక సంబంధమైన కార్యాలు వారు పొందుకోవాలని ఆసక్తితో వారు ప్రార్థన చేశారు. అలాగా మన జీవితంలో పరలోక సంబంధమైన కార్యాల కోసం మన ఆసక్తితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడతాం. అలాగే అన్ని భాషలతో కూడా వారు మాట్లాడసాగిరంటారు. అలాగే మన జీవితంలో అన్ని భాష మనకు అవసరం. ఇంత సాతాను తంత్రాల నుండి మనం జీవించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా అన్య భాష మనకు అవసరం. అందుకోసం మనం అన్ని భాష మనం పొందుకోవాలా. పరిశుద్ధ ఆత్మ ద్వారానే అది మనం పొందుకోగలుగుతాం. అందుకోసం పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడాలని ఈ రోజులు మనం ప్రార్థన చేసిన వారికి ఉండాలా మన జీవితంలో. అందుకోసం మనము రోజు మనం ప్రార్థన చేసింది ఎలా ఉండాలంటే, దేవా, మీ అభిషేకం కుమర్చండి, మీ అభిషేకంతో నింపి నన్ను నడిపించండి, మీ రాజ్య కోసం నన్ను వాడుకోండి అని చెప్పి మనం ప్రార్థన చేసిన వారికి ఉండాలా. అలాగా దేవుడి వాగ్దానాలు కూడా నెరవేర్చబడింది చూస్తే పరిశుద్ధాత్మ మన జీవితంలో కార్యం చేసినప్పుడు ఆ దేవుని వాగ్దానం కూడా మనం పొందగలుగుతాం. చాలా మంది ఎందుకోసం దేవుడు ఇచ్చిన వాగ్దానాల ఆశీర్వాదం పొందకుండా ఉన్నారంటే దేవుని అభిషేకంతో వారు నింపబడలేదు. అందుకోసం మన వాగ్దానం పొందుకోకుంటే మనం నిలబడతాం. అందుకోసం మనం పరిశుద్ధ ఆత్మతో మన నింపబడిని దేవునితో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధ ఆత్మ అభిషేకం మనల్ని దేవుని కార్యాలు దేవుని చిత్తము తెలుసుకోవడానికి అలాగే దేవుని కార్యాలు చేయడానికి సహాయం చేస్తుంది. అందుకోసం దేవుని అభిషేకం మనం పొందాలా. దేవుని అభిషేకంతో మనము ముందుకు సాగిన వారికి ఉండాలా. దేవుని అభిషేకంలో ఎదిగి దేవుని సాక్షులుగా మనం నిలబడాలా. అదే దేవుని చిత్తము. అందుకోసం మనం దేవుని అభిషేకంతో మనం నింపబడి దేవుని కార్యాలు మన ద్వారా జరగాలని ఈ రోజుల్లో మనం ప్రార్థన చేసి అభిషేకం పొందగలిగిన వారికి ఉండాలా. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించినాక ప్రార్థన చేస్తున్న అన్నమాట. దేవా, పరిశుద్ధ జీవం కలిగి దేవా, స్తోత్రమయ్యా, మీ సన్ని మమ్మల్ని సమర్పిస్తామయ్యా. ఈ రోజులో ఏసే మీ అభిషేకం లేకుండా మేము చేయలేదయ్యా. పరిశుద్ధ మీ అభిషేకంతో మమ్మల్ని నిమిడిని ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధ మా సామర్థ్యం మా బుద్ధి కాదయ్యా. మీ వాగ్దాలను పొందుకోవడం పరిశుద్ధ మీ వాగ్దాలను పొందుకొని ఏసే ముందు స్థానానికి మమ్మల్ని సహాయం చేయండి. మీ అభిషేకంతో కుమరించండి అయ్యా. మీ ఆత్మ అభిషేకం మాకు అవసరమయ్యా. పరిశుద్ధ సహాయం చేయండి, ప్రార్థిస్తాము. ఏసయ్యా, సాతాను తంత్రాలు తీర్చుకోవడానికి ఏసే మీ అన్ని భాషతో మమ్మల్ని నింపటయ్యా. మీ భాషలో మేము ఏదైనా సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధ రోజు మీతో సత్సంబంధం కలిగి మేము ముందు స్థానానికి సహాయం చేయండి అయ్యా. ఏసయ్యా, పరిశుద్ధ మాకు చాలాదయ్యా. మీ అభిషేకాన్ని ముంబండి ఏసయ్యా. పరిశుద్ధ మీ సన్నిధి మమ్మల్ని సమర్పిస్తామయ్యా. మీ వాగ్దానాలు పొందుకోవడానికి మమ్మల్ని బలపరచండి. పరిశుద్ధ మీరు ఆధారపడతామయ్యా. ఏసే మీ ఉపదేశాలు కైకొని ముందు సహాయం చేయండి. ఏసే మోస మీ ఉపదేశాలు కైకొని మీ మార్గం తెలుసుకొని మీ మార్గంలో ముందుకు సాగినట్టు మమ్మల్ని సహాయం చేయండి. అలాగే జోసెఫ్ ఓర్పుతో మీ వాగ్దానాలు పొందగలిగాడు. అలాగే మమ్మల్ని కూడా ఓర్పుతో నింపి ఓర్పు అభిషేకంతో కుమర్చి మమ్మల్ని మీ వాగ్దానాలు పొందుకొని ముందు సహాయం చేయండి. పరిశుద్ధ సహాయం చేయండి, ప్రార్థిస్తామయ్యా. రోజు బాధలు వచ్చినా చెడి కుంగిపోకుండా ఏసు వైపు చూసుకొని మేము ముందు సహాయం చేయండి, ప్రార్థిస్తామయ్యా. మా కోసం సెలవులన్నీ చేసిన ఏసు వైపు చూసుకొని మేము ముందు సహాయం చేయండి అయ్యా. మీ సన్ని మమ్మల్ని సమర్పిస్తామయ్యా. పరిశుద్ధ ఈ వాక్యం విన్న వారి జీవితంలో కూడా మీ అభిషేకంతో కుమర్చండి.
వారి జీవిత పట్ల మీరు గొప్ప కార్యం చేయబోయినకి వందనాలయ్య పరిశుద్ధుడ. మీ అభిషేకం కుమరించండి పరిశుద్ధుడ. మీ సన్ని సమర్పించదు వారి జీవిత పట్ల మీ ఆశ్రయాలు దీవెనలు చూసి మిమ్మల్ని మహిమపరిచిన వారికి అందులో బట్టి ప్రార్థిస్తాం. మీ సన్ని సమర్పిస్తామయ్యా. ప్రార్థన విని మీరు జవాబుస్తుంది కాబట్టి వందనాలు. అన్ని మహిమ మీకు ఇస్తాం. ఏ స్నామాలు అడుగుతాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.